అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, ఈరోజు నేను మీ ముందు నమాజ్ ప్రాముఖ్యత అనే అంశాన్ని తీసుకొచ్చాను. సృష్టికర్త అయినటువంటి అల్లా మనకు నమాజ్ గురించి ఖురాన్లో దరిదాపులా 700కు పైసార్లుగా నమాజ్ యొక్క ప్రాముఖ్యతను, సలా యొక్క ప్రాముఖ్యతను తెలపడం జరిగింది. అయితే ఈ 700 సార్లు సుమారుగా ఖురాన్లో నమాజ్ గురించి వచ్చింది. కానీ ఎక్కడ కూడా నమాజ్ని చదవండి అని చెప్పడం జరగలేదు, నమాజ్ని స్థాపించండి అని చెప్పడం జరిగింది. ఇస్లాం మూల స్తంభాలలో చాలా ముఖ్యమైనది విశ్వాసం, షహాదా అంటే సాక్ష్యం చెప్పటం. తర్వాత స్థానం నమాజ్, సలా అంటే అల్లాహ్ మనపై వివిధ రకాల ఆరాధనలు విధించాడు. అందులో నమాజ్, సలా అనేది ఒకటి. ఇది రోజు క్రమం తప్పకుండా పాటించే ఆరాధన. నమాజ్, సలాహ్ వల్ల మనము రుజుమార్గంపై ఉంటాము మరియు అల్లాహకు ఆగ్రహం తెప్పించే విషయాలకు దూరంగా ఉండగలుగుతాము. కాబట్టి నమాజ్ అనేది విశ్వాసికి ప్రతి సమయంలో కూడా, అతను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా నమాజ్ అనేది అతనిపై విధి. అంటే కొన్ని సందర్భాల్లో స్త్రీ యొక్క సమస్యల విషయాల్లో తప్పించి నమాజ్ అనేది మనిషికి తప్పనిసరి. సరే, ముందుగా ఈ వీడియో ఒకసారి చూడండి. మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, అంటే మనము నిలబడి నమాజ్ చదవకపోతే కనీసం కూర్చుని చదవాలి. కూర్చుని కూడా చదవకపోతే మంచం మీద ఉంటే అనారోగ్యం పాలై, అయినా సరే మంచం మీద ఉన్నా సరే మనం నమాజ్ని ఆచరించాలి. లేదా కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినా సరే మనము మన యొక్క మనస్సులో మనం నమాజ్ని చెయ్యాలి. కాబట్టి మన మీద నమాజ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విధి. నమాజ్ ద్వారా మనిషి తన ప్రభువుతో మాట్లాడగలడు మరియు తన కోరికలను వేడుకోగలడు. అందుకనే సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరే అల్ అన్కబూత్ సూరా నెంబర్ 29 వాక్యం నెంబర్ 45లో ఈ విధంగా తెలియజేయటం జరిగింది. ఇన్నస్సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్ వల్ జిక్రుల్లాహి అక్బర్. నమాజును నెలకొల్పు, నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలిన తనం నుంచి, చెడు విషయాల నుంచి నిన్ను ఆపుతుంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్ ప్రకారం విశ్వాసులు అంతిమ దినాన నమాజ్ గురించి ప్రశ్నించబడతారు. తీర్పు దినాన మానవునికి మొట్టమొదటగా అడగబడేది నమాజ్ గురించే. ఇందులో అతను సాఫల్యం పొందితే మిగతా వాటిలో కూడా సాఫల్యం పొందవచ్చు. అదే ఇందులో సాఫల్యం పొందలేని పక్షంలో మిగతా వాటిలో కూడా సాఫల్యం పొందటం కష్టం. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు. 5 పూటల నమాజు అల్లాహ్ తన ప్రతి దాసునిపై విధి చేశాడు. ఎవరైతే దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తారో, నిర్లక్ష్యం కారణంగా వదిలిపెట్టారో వారికి తీర్పు దినాన అల్లాహ్ స్వర్గంలో ప్రవేశింపజేస్తానని ఒప్పందం చేస్తాడు. కానీ ఎవరైతే దాన్ని పాటిస్తూ అప్పుడప్పుడు నిర్లక్ష్యం కారణంగా వదిలిపెడతారో వారితో అల్లాహ్ ఎలాంటి ఒప్పందం చేయడు. అల్లాహ్ తలుచుకుంటే అతన్ని శిక్షిస్తాడు లేదా క్షమించి వేస్తాడు. నమాజును దైవానుగ్రహంగా భావించాలి, ఎందుకంటే మనం చేసే తప్పులను అది తుడిచేస్తుంది. నమాజ్ ద్వారా మనం అల్లాహ్తో నేరుగా మాట్లాడి మన తప్పులను మన్నించమని, మంచి కార్యాలు చేయించమని వేడుకోవచ్చు. అల్లాహ్ మనల్ని చూస్తున్నాడనే భావనతో నమాజ్ చదవాలి. దీని మూలంగా అల్లాహ్ పట్ల విధేయత పెరుగుతుంది. ఇతరులకు చూపించడానికి నమాజ్ చేసేంచో అది మహాపాపం, అంటే అది రియాకారి అవుతుంది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే ఎవరి ఇంటి ముందునైనా సరే సెలయేరు ఉండి అతను అందులో 5 సార్లు స్నానం చేస్తున్నాడు అనుకోండి, అతని శరీరంపై ఏదైనా మలినము మిగిలి ఉంటుందా? అతని శరీరంపై ఏ మలినమూ మిగిలి ఉండదు అని ప్రజలు అన్నారు. దానికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, ఇది 5 పూటల నమాజు అలాంటిదే, వీటి మూలంగా అల్లాహ్ మానవుని యొక్క పాపాలను తుడిచివేస్తారు అన్నారు. అలాగే
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ విధంగా ఆ రోజువారీ 5 పూటల నమాజు మరియు శుక్రవారపు నమాజు నుంచి మరో శుక్రవారపు నమాజ్ వరకు మధ్యలో జరిగే తప్పులకు ప్రాయశ్చిత్తం అవుతుంది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, నమాజ్ మనపై ఎట్టి పరిస్థితుల్లో కూడా విధి గావించబడింది. ఇన్షా అల్లా మనకందరికి కూడా అల్లా సుబ్హానహు తఆలా 5 పూటల నమాజుని ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అలాగే ఈ యొక్క నమాజ్ మనకు పరలోకంలో ఎన్నో మేళ్లను ప్రసాదించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇహలోకంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా మన నమాజ్ని ఆచరించాలి. అలాగే ప్రతి ఒక్క చెడు కార్యం నుండి నమాజ్ మనకు దూరంగా ఉంచుతుంది. ఒకవేళ మనం నమాజ్ కూడా చదువుతున్నాము, అలాగే నమాజ్ని ఆచరించిన తర్వాత చెడు పనులు కూడా చేస్తున్నామంటే మనది తప్పు కానీ నమాజ్ తప్పు కాదు. చాలా మంది అనుకుంటారు, అదేంటండి నమాజ్ ప్రతి చెడుల నుండి దూరంగా ఉంచుతుంది అన్నారు కదా, మరి చెడు పనులకు దూరంగా ఉంచట్లేదు కదా, కొంతమంది నమాజ్ చదివినా సరే చెడు పనులు చేస్తున్నారు కదా అంటే వారి నమాజ్ సరిగా లేదు, దాని కారణంగా వారు చెడు పనులు చేస్తున్నారు. ఒకవేళ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మీద ప్రగాఢమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి అతను అల్లాహ్ నా యొక్క పాపాలను క్షమిస్తాడు, నన్ను మంచి వైపునకు ఆహ్వానించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదిస్తాడు, చెడు నుండి నన్ను కాపాడుతాడు ఈ నమాజ్ నుంచి అని చెప్పి గనక అతను విశ్వాసంతో నమాజ్ చదివితే, అల్లాహ్ చూస్తున్నాడని చెప్పి అతను నమాజ్ చదివితే గనక అల్లాహ్ తప్పనిసరిగా అశ్లీల కార్యాల నుండి, చెడు కార్యాల నుండి నమాజ్ ద్వారా మనను రక్షిస్తాడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో చివరిలో నా యొక్క దుఆ ఏమనగా, వల్లా ఏ విషయాలైతే మేము తెలియజేసుకున్నామో ఈ సమస్త విషయాలపై మా అందరికీ ఆలోచించి ఆచరించి ఇతరులకు కూడా తెలియజేసే సద్బుద్ధిని ప్రసాదించు. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.